తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరుస్తూ ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ట్వీట్లు వస్తున్నాయి. రాజస్థాన్, ఢిల్లీ, బెంగళూరుతో పాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి ఈ ట్వీట్లు వస్తున్నాయి. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం సీసీఎస్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ట్వీట్లు చేస్తున్న కొంతమందిని గుర్తించిన సర్కార్ చర్యలు తీసుకోవాలని కోరనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. లక్ష్మి, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఐటీ గ్రీడ్స్ కేసు సంబంధించి దుమారంగా మారిందని చెప్పాలి. అలాగే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా ఈ ఐటీ గ్రీడ్స్ కేసు వివాదాన్ని రేపుతోంది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై అలాగే తెలంగాణ పోలీసులు ఐటీ గ్రీడ్స్ సంబంధించిన కేసులో వ్యవహార శైలిని తప్పుదో పట్టించేందుకు కొంతమంది ట్విట్ల ద్వారా అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఈ అంశాన్ని సైబర్ క్రైమ్ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా మరి కొద్దిసేపట్లోనే ప్రభుత్వం తరఫు నుంచి అలాగే ఐటీ శాఖ నుంచి కూడా కొంతమంది అధికారులు ఫిర్యాదు చేసేందుకు కూడా సమాయత్తం అవుతున్నట్లు మన దగ్గర సమాచారం. ఈ వ్యవహారం అంతా ఎవరు ఈ అజ్ఞాతవాసులు ట్వీట్ చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించాలో అలాగే ఆ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉన్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని సీసీఎస్ లో కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూణే అలాగే బెంగళూరు అలాగే రాజస్థాన్ అలాగే ముంబై ఇతర రాష్ట్రాల నుంచి ట్వీట్లు చేయడం జరిగింది. హ్యాష్ యాప్ ద్వారా కూడా ఇవన్నీ ట్వీట్స్ చేస్తున్నారని ఇటు ఐటీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. వీరి అందరికీ కూడా ఏపీలోని అధికార పార్టీ పెద్దలు అండదండలతోనే ఇతర రాష్ట్రాల నుంచి టీఎస్ ప్రభుత్వం పైన అలాగే తెలంగాణ పోలీసుల పైన వ్యతిరేకంగా ప్రచారం జరుపుతా ఉన్నారు ఐటీ గ్రిడ్స్ వ్యవహారం పైన అని చెప్పి ఇటు దీనికి సంబంధించి గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు కూడా మరి కొద్దిసేపట్లో ఫిర్యాదు కూడా చేయనున్నారు. లక్ష్మి. రైట్. థ్యాంక్ యూ కిరణ్.